ఇప్పుడు ఇంకొకటి కూడా ట్రెండింగ్‌లో ఉంది. 100 సంవత్సరాల తర్వాత చంద్రగ్రహణం, హోలీ 2 కలిసి వస్తున్నాయి. దాన ధర్మాలు చెయ్యాలి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగా చేసుకుంటారమ్మా. ఆ? వ్యాపారం బాగా చేసుకుంటారు. వాళ్ళకి టైఅప్‌లు ఉంటాయి. ప్రతి గురువుకి వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ శిష్యులు ఉంటారు. మరి గురువులు నమ్ముకుని పెట్టుకున్న షాపులు వాళ్ళకి వ్యాపారాలు కావద్దా? అంతే కదమ్మా. ఇది ఇలానే ఇంతకు ముందు కూడాను గురువుగారు షష్టాగ్రహ కూటమొస్తోంది, ఇలా జరుగుతుందంటున్నారు, అలా జరుగుతుందంటున్నారని నువ్వు నన్ను అడిగావు. తెలంగాణలో ఇంకో కూటమి వస్తుందేమో కానీ ఏ షష్టాగ్రహ కూటమి వల్ల వచ్చే చండాలం ఏమీ లేదు. అవి రాను వస్తాయి, పోను పోతాయి, మనకు వచ్చే నష్టాలేం లేవమ్మా, అందరం ప్రశాంతంగా ఉంటామని చెప్పా. అదే జరిగింది. ఏమన్నా కొత్తగా జరిగిందా? అలాగే ఇది కేవలం ఎవడు చూసి వచ్చాడమ్మా? 100 సంవత్సరాల క్రితం వీడు బతికుండి తెచ్చాడా? ఉన్నాడా వీడేమన్నా? వీడికి తెలుసా 100 సంవత్సరాల క్రితం వచ్చిందని? ఏదో పుస్తకంలో ఉంటే ఇది చదివేసి దానికి 4 కలిపేసి ఒక మంచి మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ పెడతారు అక్కడ. వేరే ఏం లేదు. గ్రహణం సమయంలో మా అమ్మగారు చెప్పినట్టు కొన్ని పనులు చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు, అంతే. అంతకుమించి ఏం ఉండదు. నిండు చూలాలు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇవి శాస్త్రంలో, పురాణాల్లో పెద్దలు చెబుతూ వచ్చారు కాబట్టి నేను వాటిని ఆచరిస్తున్నా కాబట్టి తెలియపరుస్తున్నా. 100 సంవత్సరాలు లేదు, నా పిండాకుడు లేదు, ఏమీ లేదు. దేని మటుకు అది జరుగుతూనే ఉంటుంది, దేని మటుకు అది వెళుతూనే ఉంటుంది. ఆ గ్రహణానికి సంబంధించి ఈ రాసుల వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేవాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయి 1000 మంది ఉంటారు. మళ్ళీ ఆ 1000 మందిలో కనీసం పట్టుమని 10 మంది ఒకేలా చెప్పరు. ఒక నక్షత్రం గురించి 10 మంది జ్యోతిష్యులు ఒకలా చెప్పడం చూసావా నువ్వు ఎప్పుడన్నా? చచ్చినా ఉండదు. ఇది కూడా అంతే. కాబట్టి నేను మాధ్యమంలో అందరికీ చెప్తున్నా, అనవసరమైన భయాలకి పోకండి, అక్కర్లేని టెన్షన్లో పడకండి. భగవన్నామస్మరణతో ప్రశాంతంగా హాయిగా ఇంట్లో ఉండి ఓటీటీలో కొత్త సినిమాలు వచ్చి చచ్చాయి, హాయిగా చూస్తూ టైంపాస్ చేయండి, అంతే. మీరేమో సినిమాలు చూస్తూ టైంపాస్ చేయమంటున్నారు. ఇక్కడనేమో జ్యోతిష్యులు భయపెట్టిచ్చేస్తున్నారు. హర్రర్ మూవీ చూస్తే చీకట్లు ఎట్లుంటుందో దానికంటే మించి భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవుడి జపమే చేయాలి, గ్రహణం పట్టం నుంచి విడుపు వరకు. తర్వాత గ్రహణం విడిచిన వెంటనే మీరు ఈ ఆలయాలకు వెళ్ళాలి, ఈ దానాలు చెయ్యాలి. మరి వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్లు పెట్టుకున్నారేమో? నిజంగా ఉంటాయా శాస్త్రాలు? ఏం లేదమ్మా. గ్రహణం ఉన్న సమయంలో కొన్ని పనులు చేయకూడదు, కొన్ని జాగ్రత్తలు ఉండాలి అని అంటారు. కానీ దేవుడికి చేస్తేనే నువ్వు బాగుపడతావని ఎక్కడా లేదు. దేవుడికి నువ్వు చేసినా చేయకపోయినా కర్మానుసారం లలాట లిఖితం విధాత రాసిన రాత ప్రకారం జరుగుతుంది. భగవంతుడికి చేస్తే మంచికి 2 వస్తుంది, చెడుకి 2 వస్తుంది, అంతే తేడా. చెప్తున్నాను కదా, జాతకాల మీద నేను ఎక్కువ ఎందుకు విమర్శించానంటే అవి చాలామందికి ఉపాధి కలిగిస్తాయి. వాళ్ళ జీవితాలు నిలబడడానికి జాతకాలు, జ్యోతిష్యం అనేది దోహదపడుతోంది. అటువంటి శాస్త్రానికి నమస్కారం చేస్తా కానీ నేను కించపరచను. కానీ పిరికితనాన్ని, దౌర్బల్యాన్ని, ఆదుర్దాన్ని, కంగారుని, భయాన్ని అన్నిటినీ సొమ్ము చేసుకునే కొంతమంది మాత్రం వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు నమ్మిన వాళ్ళు మాత్రం ఇంకా బాధపడుతూనే ఉన్నారు. సో ప్రపంచానికి మనం తెలియపరచాల్సింది ఏంటంటే నిజం. దయచేసి ఆ నిజాన్ని తెలియపరచండి. ఇవి చేస్తేనే నువ్వు బాగుంటావు, తప్పు. గ్రహణం సమయంలో నువ్వు ఈ నక్షత్రం ఇది కాబట్టి నువ్వు ఇలాంటి జాగ్రత్తలు తీసుకో అని చెప్పండి. ఈ దానాలు అవుతేనే ఈ దానాలు చేస్తేనే బాగుంటావు, నిలబడతావు, అది నాకు అనవసరం. నేను దాని గురించి మాట్లాడను, ఎందుకంటే నేను దాన్ని సపోర్ట్ చేయనమ్మా. సో కంగారు పడే వాళ్ళకి కంగారు వద్దని చెప్తున్నా. కంగారు పడే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఓటీటీలో కొత్త సినిమాలు ఉన్నాయి, హాయిగా గ్రహణం టైంలో బయటికి రాకుండా ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చొని వీలుంటే మీ ఆవిడ చేసే చక్కటి స్నాక్స్ అన్ని తింటూ హాయిగా కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇంతే నేను చెప్పేది. పొద్దున హోలీ చేసుకోవాలి, తర్వాత గ్రహణం సమయంలో అది నేను చెప్పినా చెప్పకపోయినా చేస్తారమ్మా. అది నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఎంజాయ్ చేసి వచ్చాక అలసిపోతారు కదా, తినండి, పడుకోండి, లేదా సినిమాలు చూడండి. ఇంత మించి ఏం భయపడక్కర్లేదమ్మా ఎవరు కూడా. ధన్యవాదాలు గురుగారు. శుభాశీస్సులమ్మా.